విద్యుదయస్కాంతాల గురించి చర్చిద్దాం. ఈ వీడియో సెషన్ ముగింపులో మీరు విద్యుదయస్కాంతాన్ని సిద్ధం చేసి తనిఖీ చేయగలరు. మరిక ప్రారంభిద్దాం. విద్యుదయస్కాంతం అంటే ఏమిటి? విద్యుదయస్కాంతం గురించి చర్చించే ముందు అయస్కాంతాల గురించి తెలుసుకుందాం. అయస్కాంతాలు అయస్కాంత క్షేత్రం అని పిలువబడే శక్తిని ప్రదర్శించే ఘన వస్తువులు. ఆ శక్తి అయస్కాంతాలకు దగ్గరగా వచ్చినప్పుడు ఇనుప కణాలను ఆకర్షిస్తుంది. నిర్దిష్ట రకాల లోహాలను ఆకర్షించే శక్తిని కలిగి ఉండే రాయి లేదా లోహపు భాగాన్ని అయస్కాంతం అంటారు. అయస్కాంత తత్వం తరచుగా అయస్కాంత శక్తి అని పిలుస్తారు. విద్యుత్ మరియు గురుత్వాకర్షణ వలె ప్రకృతి యొక్క ప్రాథమిక శక్తి. అయస్కాంత తత్వం ఒక దీర్ఘశ్రేణి శక్తి. ఒక వస్తువు దానితో సంబంధంలో లేనప్పుడు కూడా అయస్కాంతం ద్వారా లాగపడుతుందని ఇది సూచిస్తుంది. ఎలక్ట్రాన్లు అని పిలువబడే చిన్న కణాలు ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించినప్పుడు అయస్కాంత తత్వం జరుగుతుంది. విశ్వంలోని అన్ని వస్తువులు పరమాణువులు అనే యూనిట్లతో రూపొందించబడ్డాయి. ఎలక్ట్రాన్లు ఇతర కణాలను కలిగి ఉన్న అణువు యొక్క కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. స్పిన్నింగ్ ఎలక్ట్రాన్లు చిన్న అయస్కాంత శక్తులను ఏర్పరుస్తాయి. శాశ్వత అయస్కాంతాలు కొన్ని రకాల అయస్కాంతాలు. ఇవి వస్తువులను స్వయంగా లాగగలవు. లోడెస్టోన్ కొన్నిసార్లు ఇనప ఖనిజం మ్యాగ్నెటైట్గా సూచించబడుతుంది. ఇది సహజంగా సంభవించే శాశ్వత అయస్కాంతం. నిర్దిష్ట పదార్థాలకు అయస్కాంత శక్తిని వర్తింపజేయడం ద్వారా మరింత శాశ్వత అయస్కాంతాలను సృష్టించవచ్చు. ఈ పదార్థాలు శక్తిని తొలగించిన తర్వాత కూడా వాటి అయస్కాంత లక్షణాలను నిర్వహిస్తాయి. అయస్కాంత లక్షణాలు. అయస్కాంతాలు ఇనుము, ఉక్కు, నికెల్ లేదా కోబాల్ట్ కలిగి ఉన్న వస్తువులను బలంగా ఆకర్షిస్తాయి. అయస్కాంతాలు ఇతర గట్టి అయస్కాంతాలను కూడా ఆకర్షిస్తాయి లేదా తిప్పికొడతాయి. ప్రతి అయస్కాంతానికి రెండు వ్యతిరేక ధృవాలు లేదా చివరలుంటాయి కాబట్టి ఇది జరుగుతుంది. ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం. ఇతర ఉత్తర ధ్రువాలు ఇతర అయస్కాంతాల దక్షిణ ధ్రువాలను ఆకర్షిస్తాయి, కాని అవి ఇతర ఉత్తర ధ్రువాలను తిప్పికొడతాయి. అదేవిధంగా దక్షిణ ధ్రువాలు ఉత్తర ధ్రువాలను ఆకర్షిస్తాయి, కాని అవి ఇతర దక్షిణ ధ్రువాలను తిప్పికొడతాయి. అయస్కాంతం యొక్క రెండు ధ్రువాల మధ్య అయస్కాంత శక్తులు అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది అయస్కాంతం ద్వారా ప్రభావితమైన ప్రాంతం. అయస్కాంత క్షేత్రం అన్ని అయస్కాంతాలను చుట్టుముడుతుంది. అయస్కాంతాల చరిత్ర. గ్రీస్లోని మెగ్నీషియాకు చెందిన మ్యాగ్నెస్ అనే గొర్రెల కాపరి అయస్కాంత తత్వం యొక్క ప్రారంభ ఆవిష్కరణ చేశాడు. పర్వతాల్లో మ్యాగ్నెస్ తన గొర్రెలను మెడతో నడిపించాడు. తన చెప్పుల మీద ఉన్న గోర్లు తన కర్ర ఫెరూల్తో పాటు ఒక బండకు తగిలాయని అతను అకస్మాత్తుగా గ్రహించాడు. ఇనుముతో కూడిన తన కర్ర మరియు గోర్లు అయస్కాంత శిలపైకి లాగబడ్డాయి. రాయికి మ్యాగ్నెటైట్ అని పేరు పెట్టారు. గొర్రెల కాపరి పేరు మీద అది కనుగొనబడింది. దాని అయస్కాంత లక్షణాల కారణంగా దీనిని లోడ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. అయస్కాంతాల అప్లికేషన్. అయస్కాంతాల యొక్క తొలి ఉపయోగాల్లో ఒకటి దిక్సూచి. దిక్సూచి అనేది సూది ఆకారపు అయస్కాంతం. అది తిరగడానికి ఉచితం. భూమి గ్రహం ఒక పెద్ద అయస్కాంతం. దిక్సూచి యొక్క దక్షిణ ధ్రువం భూమి యొక్క ఉత్తర ధ్రువానికి ఆకర్షింపబడినందున దిక్సూచి సూది ఎల్లప్పుడూ ఉత్తరం వైపు చూపుతుంది. నేడు అయస్కాంతాలు చాలా ప్రదేశాల్లో కనిపిస్తాయి. అయస్కాంతాలు రిఫ్రిజిరేటర్ తలుపులపై కాగితాలను కలిగి ఉంటాయి. వారు తలుపులు కూడా మూసుకునున్నారు. క్రెడిట్ కార్డులు అయస్కాంత గీతను కలిగి ఉంటాయి. మనం విద్యుదయస్కాంతానికి వెళ్దాం. పేరు సూచించినట్లుగా కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు అయస్కాంత లక్షణం ఏర్పడుతుంది. కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు అది దాని చుట్టూ అయస్కాంత శక్తిని సృష్టిస్తుంది మరియు విద్యుత్ ప్రవాహం ఆగిపోయినప్పుడు అయస్కాంత లక్షణాన్ని వదులుతుంది. కండక్టర్ కాయిల్గా కలిసి ఉన్నప్పుడు అది అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది. 1824లో విలియం స్టర్జన్ అనే బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త విద్యుదయస్కాంతాన్ని సృష్టించాడు. అతని ప్రారంభ విద్యుదయస్కాంతం గుర్రపు డెక్క ఆకారంలో ఉంది. 18 మలుపుల నేకెడ్ రాగి తీగతో చుట్టబడిన ఇనప చుట్ట. మోటార్లు మరియు జనరేటర్ల వంటి విద్యుత్ యంత్రాలలో విద్యుదయస్కాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. మోటార్లు మరియు జనరేటర్లు తమ పనికి ఎల్లప్పుడూ అయస్కాంత శక్తి అవసరం. అయస్కాంత శక్తిని నియంత్రించడం అనేది విద్యుదయస్కాంతాలలో మాత్రమే వర్తిస్తుంది మరియు శాశ్వత అయస్కాంతాలలో కాదు. అందుకే 80% మోటార్లు మరియు జనరేటర్లు వాటి వేగం మరియు ప్రేరిత ఈఎంఎఫ్ను నియంత్రించడానికి శాశ్వత అయస్కాంతాల కంటే విద్యుదయస్కాంతాలను ఉపయోగిస్తాయి. అయస్కాంత క్షేత్రం మొత్తం కండక్టర్లలో ప్రవహించే విద్యుత్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాయిల్స్ లేదా వైండింగ్లో కరెంట్ని మార్చడం ద్వారా అయస్కాంత క్షేత్రాన్ని నియంత్రించవచ్చు మరియు అయస్కాంత క్షేత్రాన్ని నియంత్రించడం ద్వారా
మోటార్ల పరిమితులను నియంత్రించవచ్చు. అయస్కాంత క్షేత్రం యొక్క బలం కాయిల్లోని మలుపుల సంఖ్య మరియు కాయిల్లో ప్రవహించే కరెంట్పై ఆధారపడి ఉంటుంది. ఇంకా పెరిగిన కరెంట్ ప్రవాహం ఫలితంగా అయస్కాంత క్షేత్రాలు పెరుగుతాయి. విద్యుదయస్కాంతాల లక్షణాలు. విద్యుదయస్కాంతం ప్రకృతిలో తాత్కాలికమైంది. విద్యుదయస్కాంతం మృదువైన ఇనుప కోర్తో తయారు చేయబడింది. విద్యుదయస్కాంతాల లక్షణాలు. విద్యుదయస్కాంతం ప్రకృతిలో తాత్కాలికమైంది. విద్యుదయస్కాంతం మృదువైన ఇనుప కోర్తో తయారు చేయబడింది. కరెంట్ను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా విద్యుదయస్కాంతాన్ని సులభంగా డీమాగ్నెటైజ్ చేయొచ్చు. ధ్రువణాన్ని తిప్పికొట్టొచ్చు. విద్యుదయస్కాంతాల అప్లికేషన్లు. ఇంజనీర్లు విద్యుదయస్కాంతాలను సృష్టిస్తారు. ఇది మోటార్ల యొక్క ప్రాథమిక భాగం. మ్యాగ్నెటిక్ మోటార్లు వ్యాపారాలు మరియు కర్మాగారాలు అలాగే రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. రిఫ్రిజరేటర్లు, బట్టలు ఆరబెట్టే యంత్రాలు, దుస్తులను ఉతికే యంత్రాలు, డిష్ వాషర్లు, వాక్యూమ్ క్లీనర్లు, కుట్టు యంత్రాలు, చెత్త తొలగింపులు, డోర్బెల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ ప్రింటర్లు, గడియారాలు, ఫ్యాన్లు, కార్ స్టార్టర్లు, విండ్ షీల్డ్ వైపర్ మోటార్లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు, ఎలక్ట్రిక్ రేజర్లు, క్యాన్ ఓపెనర్లు, స్పీకర్లు, సంగీతం లేదా టేప్ ప్లేయర్లు మొదలైనవి విద్యుదయస్కాంత మోటార్లను ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలకు సాధారణ ఉదాహరణలు. విద్యుదయస్కాంతాలు వైద్య పరిశ్రమలో కూడా ఉపయోగించబడతాయి. ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ అని కూడా పిలుస్తారు. ఇది విద్యుదయస్కాంతాలను ఉపయోగించుకునే సాధనం. విద్యుదయస్కాంత తత్వాన్ని ఉపయోగించి పరికరం మానవ శరీరంలోని ప్రతి ఒక్క లక్షణాన్ని స్కాన్ చేయగలదు. సోలనాయిడ్స్ గురించి చర్చిద్దాం. సోలనాయిడ్స్ అనేది విద్యుదయస్కాంతాల రకం. అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దానిలో కరెంటు ప్రవహించినప్పుడు మాత్రమే అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి చేయబడదు. శాశ్వత అయస్కాంతాల ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రాల మాదిరిగానే దాదాపు ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని అందించడం సోలనాయిడ్ యొక్క ఉద్దేశ్యం. శాశ్వత అయస్కాంతాల ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రాలు స్థిరంగా ఉంటాయి మరియు మారడం సవాలుగా ఉంటాయి. సోలనాయిడ్లను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అయస్కాంతం నుండి సోలనాయిడ్ను ఏది భిన్నంగా చేస్తుంది? సోలనాయిడ్లు అవసరమైన విధంగా ఆన్ మరియు ఆఫ్ చేయడం సులభం, ఎందుకంటే అవి అయస్కాంతం వలె పనిచేయడానికి విద్యుత్ ప్రవాహ మూలంపై ఆధారపడి ఉంటాయి. రెండవది, అనేక వేరియబుల్స్లో ఏదైనా ఒక దాన్ని మార్చడం ద్వారా అది ఉత్పత్తి చేసే అయస్కాంత క్షేత్రాన్ని మార్చవచ్చు. ఈ వీడియో సెషన్ నుండి మీరు విద్యుదయస్కాంత లక్షణాన్ని సిద్ధం చేయగలరని మరియు తనిఖీ చేయగలరని నేను ఆశిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.